అందరికీ మొహరం శుభాకాంక్షలండి. అండ్ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. అందరూ నన్ను యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అందరూ కూడా అక్క మొహరం పండగ కదా మీది, ఇప్పుడు మీరు మొహరం పండుగ ఎలా చేసుకుంటారు అక్క అని అడుగుతున్నారండి. మొహరం పండుగ అంటే ఏమీ లేదండి. అందరూ కూడా ఊరు వెళ్తామండి, మా ఊరు వెళ్తామండి. ఊరు వెళ్ళైతే అందరూ కూడా మొహరం పండుగని ఊర్లో చేసుకుంటామండి. మాకు మొహరం పండుగ అంటే మొత్తం మాకు 11 రోజుల పండుగ అండి. 11 రోజుల పండుగ అంటే ఫస్ట్ రోజు అయితే పండుగ స్టార్ట్ అయినప్పుడు అయితేనండి సద్దాలన్నీ అంటే సద్దాలంటే పీర్లండి. పీర్ల పండుగ అంటేనండి పీర్ల పండుగ అంటే మొహరం అంటే మా ముస్లిమ్స్లో అంటారండి. పీర్లు పండుగ అంటే హిందూస్లో అంటారండి. మరి పీర్ల పండుగ మొహరం పండుగ అంటే రెండు ఒకటేనండి. హిందూస్ అంటేనండి పీర్ల పండుగ అంటారండి, మా ముస్లిం అయితే మొహరం పండుగ అంటామండి. రెండు ఒకటేనండి పీర్ల పండుగ. మరి పీర్ల పండుగ అంటే మరి మేము బాగానే చేసుకుంటామండి. ఊరు వెళ్ళిపోయి ఊర్లో చేసుకుంటామండి. పీర్ల పండుగ స్టార్ట్ అయినప్పుడు పీర్లు అంటే సద్దాలండి ఒక బాక్స్లో పెట్టయితే మసీదులో పెట్టేస్తారండి. మళ్ళీ మనకి పీర్ల పండుగ స్టార్ట్ అయ్యేటప్పుడైతే ఆ బాక్స్లో నుంచి ఆ పీర్లు సద్దాలు అన్నీ తీసేసి నీట్గా శుభ్రంగా తోమేసి మొత్తం పీర్లను అయితే నించోబెడతారండి. ఒక రూమ్ ఉంటుందండి మా ఊర్లోని. ఆ రూమ్లని అది అంటే ఒక అదే పేర్లని అంటే ఒక రూమ్ ఉంటుందండి. ఒక ఇల్లులా ఒక ఒక ఇదైతే ఉంటుందండి. దాంట్లోనైతే సద్దాలన్నీ తీసుకెళ్ళి దాంట్లో నించోబెడతారండి. నీట్గా శుభ్రంగా తోమేసి అన్నీ చేసి అయితే మా ఊరు పెద్దవాళ్ళందరూ కలిసి అయితే ఆ రూమ్లో పెడతారండి. సద్దాలు అయితే అందరూ కూడా సద్దాల దగ్గరికి నీట్గా చాలా పవిత్రంగా చాలా ఇదిగా వెళ్ళాలండి. ఎలా పడితే అలా అయితే వెళ్ళకూడదండి. శుభ్రంగా స్నానం చేసి నీట్గా వెళ్ళాలండి. ఆడవాళ్ళు అయితే వెళ్ళారండి. మగవాళ్ళే సద్దాలు తీసి అయితే రెడీ చేసి అయితే ఒక రూమ్లో పెడతారండి. సద్దాలు తీసుకున్న దగ్గర నుంచి అయితే మాకు 5 రోజులు మొత్తం మాకు 11 రోజులు పండగ అండి. ఆ రూమ్లో అయితే సద్దాలు అయితే అలాగా 6 రోజులు ఉంచుతారండి ఒక రూమ్లోని. 6 రోజులు కూడా అందరూ పాతేలు పట్టుకొని వెళ్ళి అందరూ పాతేలు ఇస్తారండి. తర్వాత అయితే మాకు ఈ మొహరం పండుగ స్పెషల్ ఏంటంటే అటుకులండి. అటుకులే మాకు స్పెషల్ అండి మొహరంకి. మొహరం పండుగ అంటేనే అటుకులండి. ఇదైతే మొహరం పండుగ స్పెషల్ అండి. చాలామంది పెద్దవాళ్ళు అయితే ముందు రోజుల్లోని అటుకుల పండుగ అని కూడా అనేవారండి. మొహరం పండుగ అంటారండి, పీర్ల పండుగ అంటారండి, సద్దాల పండుగ అంటారండి. తర్వాత ఏమొచ్చి అటుకుల పండుగని కూడా అంటారండి చాలామంది అయితే. మాకు మరి ఈ పీర్ల పండుగలోని స్పెషల్ ఏమిటంటే ఈ అటుకులే స్పెషల్ అండి. పీర్ల పండుగకి స్పెషల్ పాతియాకి అటుకులేనండి. అయితేనేమొచ్చి 6 రోజులు ఒక రూమ్లో పెడతారు కదండి సద్దాలు. 7వ రోజున వచ్చి ఆ సద్దాలు ఏమొచ్చి సాయంత్రం 4 గంటల టైంలోనండి, 4-5 గంటల టైంలోనండి మొత్తం సద్దాలు శుభ్రంగా తోమేసి నీట్గా రెడీ చేస్తారండి. రెడీ చేసిన తర్వాత ఏమొచ్చి ఆ సద్దలకి ఏమొచ్చి మంచి రకరకాల పువ్వులు, మంచి పువ్వులు అయితే బోలెడు పువ్వులన్నీ చారాలు వేస్తారండి సద్దకి. వేసిన తర్వాత ఏమొచ్చి దానికి ఏమొచ్చి జెండాలు కడతారండి ఆ సద్దకి. మేమేమొచ్చి పాగాలు అంటామండి. మంచి మంచి కొత్త పాగాలు అందరూ మొక్కుకుంటారండి. చాలా ఫేమస్ అండి పీర్ల పండుగ అంటే. అందరికీ కూడా మొక్కులు కూడా తీరుతాయండి మొక్కుకున్న వాళ్ళందరికీ. అందరూ కూడా పెళ్ళిళ్ళు అవ్వాలని, జాబ్ రావాలని, తర్వాత సౌభాగ్యంగా ఉండాలని, తర్వాత ఏమో సంతానం కలగాలని, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి కదండి. ఎవరి కోరిక వాళ్ళైతే ఈ సద్దాల దగ్గర అయితే కోరుకుంటారండి. మరి కోరికలు అయితే తీరుతాయని మరి అందరికైతే నమ్మకం అండి. మరి నేను కూడా నమ్ముతున్నానండి. చాలా అంటే చాలా ఫేమస్ అండి ఈ పీర్ల పండుగ అనేది. మేమైతే చాలా బాగా జరుపుకుంటామండి. మొత్తం 11 రోజుల పండుగ అయితే మేము జరుపుకుంటామండి. అంటే 6 రోజులు ఒక రూమ్లో పెట్టి ఉంచుతారు కదండి. 7వ రోజునైతే చాలా గ్రాండ్గా చాలా బాజా బంద్రీలతో తర్వాత డొక్కులతో చాలా గ్రాండ్గా అయితే చేస్తారండి. అప్పుడు సాయంత్రం 4-5 గంటల టైంలోనండి ఈ సద్దలు బయట తీసి మొత్తం పువ్వులు సారలు వేసి పాగాలు చుట్టి తర్వాత ఏమొచ్చి సాంబ్రాణి ధూపం వేసి అన్నీ చేసి అయితే ఊర్లో ఊరేగిస్తారండి. ఊర్లో ఊరేగించి పక్క ఊర్లు కూడా కొన్ని సద్దలు అయితే వెళ్తాయండి. వెళ్ళే వాళ్ళు తీసుకెళ్తారు, లేకపోతే ఊర్లో తిప్పుతారండి. పండుగ అయితే చాలా బాగా చేస్తారండి. తర్వాత ఏమొచ్చి ఒక హోమం చేస్తారండి. సద్దలు తీసిన 3వ రోజు నుంచి కూడా ఒక పెద్ద హోమం చేస్తారండి. హోమం చేసి దాంట్లోనేమొచ్చి కర్రలు, చెక్కలు ఇవన్నీ వేసేసండి ఒక మంట పెట్టి అగ్గి పెట్టి దాంట్లో కూడా సాంబ్రాణి వేసి తర్వాత ఏమైతే సద్దాను కూడా చుట్టూ తిప్పుతారండి. అది కూడా మా ఆచారం అండి. తర్వాత ఏమొచ్చి చాలామంది సద్దాలు పట్టుకొని కూడా అయితే అగ్గి నిప్పులు తొక్కుతారండి, అగ్గి గుండాలు తొక్కుతారండి. చాలామంది మొక్కుకున్న వాళ్ళు చాలా భక్తిగా అయితే మగవాళ్ళు అయితే సద్దాలు పట్టుకొని అయితే ఆ హోమం కూడా తొక్కుతారండి.
తర్వాత గుర్రం మీద అయితే ఊరేగిస్తారండి. సద్దాలు అయితే ఎవరో ఒకరు సద్దాన్ని పట్టుకొని గుర్రం మీద అయితే కూర్చుంటారండి. గుర్రం మీద కూర్చొని అయితే అందరూ కూడా ఊరేగిస్తారండి. తర్వాత బ్యాండ్తోని డొక్కులతోని పండగ డొక్కులతో చేస్తారండి. కంపల్సరీగా పీర్ల పండుగలోనైతే మాకు డొక్కులు కొడతారండి. సద్దా తీసే ముందు డొక్కులు కొడతారండి. డొక్కులు తీసేటప్పుడు అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కలిసి అయితే ఆ పేరులని ఒకటి ఉంటుందండి, ఆ పండగ చేసే స్పాట్. అక్కడికైతే మేము అందరూ సరదాగా రెడీ అయిపోయి అందరూ వెళ్ళిపోతామండి. పండగ అంటే మరి వైజాగ్లో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ పీర్ల పండుగ వచ్చిందంటే చాలండి మాకు చాలా హడావిడిగా చాలా సరదాగా చాలా హ్యాపీగా ఉంటుందండి. మేమందరం కూడా మేము ఊరైతే ఈ పండగకైతే వెళ్ళిపోతామండి. మొత్తం 5 రోజులు పండుగ ఉంటుందండి. బాగా చేసే పండుగ 5 రోజులు ఉంటుందండి. మేమైతే ఊరు వెళ్ళి 5 రోజుల పండుగ అయితే ఊళ్ళో చేసుకుంటామండి. అందరూ కూడా ఈ శబ్దాలు సరగత అంటారండి మాలోని. బయట తీసినప్పుడు అంటే చేస్తాం కదా, డొక్కులు కొట్టి బ్యాండ్ అది పెట్టి అది బాగా చేస్తారని చెప్పాను కదా. అప్పుడైతేనండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడానండి సర్బత్ పంచుతారండి. సర్బత్ అంటే బెల్లం పానకం తర్వాత ఇవన్నీ పంచుతారండి. మొత్తం ముత్తైదులు ఆడవాళ్ళంతా కలిసి అది కూడా అక్కడ పంచుతారండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళంతా కూడా సర్బత్ అయితే పంచుతారండి. అది కూడా చాలా సరదాగా బాగుంటుందండి ఊర్లోనైతే. తర్వాత ఏమొచ్చి అందరూ కూడా వెళ్ళి పండగ అయితే చాలా బాగా చేసుకుంటామండి. ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళంతా కూడా మా పండగకైతే ఊరైతే వెళ్ళిపోతామండి. అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానివ్వండి, అక్కడ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరేనండి సెలవులు పెట్టుకొని అయితే ఈ 5 రోజుల పండగకైతే మరి ఊరైతే వెళ్ళిపోతామండి మేమందరూని. తర్వాత ఏమొచ్చి పీర్ల పండుగ ఎందుకు చేస్తారు అక్క అని చాలామంది అయితే నన్ను అడుగుతున్నారండి. నా ఫాలోవర్స్ నా యూట్యూబ్లో చాలామంది అయితే నన్ను అడుగుతున్నారండి. అక్క పీర్ల పండుగ అంటే ఏంటక్క, మీరు ఎలా చేస్తారని. పీర్ల పండుగ అంటే 5 రోజుల పండుగ అని చెప్పాను కదండి. ఈ రోజు అయితే మాకు కర్బాలా అండి. కర్బాలా రోజు హుస్సేన్ వారు అయితే అమరులైన రోజు అండి ఇది. వాళ్ళ పేరు మీద అయితే మాకు ఈ పండుగ చేస్తారని అయితే నాకు తెలుసండి. హుస్సేన్ వారంటే పూర్వం రోజుల్లో యుద్ధాలు జరిగేవంటండి. యుద్ధాల్లోనైతే హుస్సేన్ వారైతే అమరులైనారంటండి. దానికి వాళ్ళ పేరుకి నిదర్శనంగా వాళ్ళ పేరు మీద అయితే మాకు ఈ మొహరం పండుగ చేస్తారంటండి. నాకు కూడా పెద్దగా అంతగా ఏమీ తెలియదండి. నాకైతే చిన్నప్పుడు మా తాతయ్య గారు చెప్పేవారండి ఈ పండగ కోసం, ఈ పీర్ల పండుగ కోసం. అలాగే మాకు నెక్స్ట్ గ్యార్మీ వస్తుందండి ఆ పండుగ కోసం. మా అమ్మ వాళ్ళ నాన్నగారు అయితే నాకు చిన్నప్పుడు అయితే ఇవన్నీ చెప్పేవారండి. కొంచెం అయితే నాకు గుర్తున్నాయండి. మిగతాదంతా నేను ప్రతి ఇయర్ ఊళ్ళో నేను పండుగ చూస్తూ ఉంటాను కదండి, దానివల్ల అయితే నాకు కొంచెం తెలుసండి. అంతేనండి, నాకు అంతగా మరి ఏమీ తెలియదండి. ఈ పీర్ల పండుగలోనైతే తర్వాత మనకి బారా షాహీద్ పండుగ అని నెల్లూరులోని స్వర్ణాల చెరువు దగ్గర కూడా ఒక పండుగ జరుగుతుందండి. అక్కడ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారండి. మనకి పీర్ల పండుగ అంటేనే చాలా ఫేమస్ అండి. చాలా మనం ఏవైనా సరే కోరుకుంటండి కంపల్సరీ కోరికలు అయితే నెరవేరుతాయండి. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా వింటున్నానండి, మనం ఏదైనా కోరుకుంటే కోరిక అయితే నెరవేరుతుందంటండి. అందుకోసమైతే చాలామంది కూడా ఊళ్ళో కూడా చాలామంది కోరుకుంటారండి. మా వాళ్ళంతా అందరికీ ఒక నమ్మకం అండి, ఏదైనా కోరుకుంటే కోరిక నెరవేరుతుందని. సద్దాల దగ్గర ఊర్లో కూడా కోరుకుంటారు. తర్వాత చాలామంది అయితేనండి బారా షాహీద్ బాబా దర్గా అని, బారా షాహీద్ అక్కడ అది నెల్లూరులో ఉందండి, స్వర్ణాల చెరువు దగ్గర. అది రొట్టెల పండుగని కూడా అంటారండి. మరి మా ముస్లిమ్స్ అనే కాదండి, ముస్లిమ్స్ హిందూస్ మొత్తం అందరూ కూడా అండి, ప్రతి ఒక్కరు కూడా మరి ఈ పండుగను అయితే చాలా బాగా జరుపుకుంటారండి. తెలంగాణ రాయలసీమ ముస్లిమ్స్ హిందూస్ అని ఇంకా వేరువేరుగా అభిప్రాయాలు అయితే ఏమీ లేవండి. మొత్తం అందరూ కూడానైతే ఈ పండుగనైతే బాగా జరుపుకుంటారండి. నెల్లూరులో బారా షాహీద్ బాబా దర్గా అని ఉందండి. స్వర్ణాల చెరువు దగ్గర అయితే అందరూ కూడా రొట్టెలు వదులుతారండి. తర్వాత సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, జాబ్ రొట్టె అని, తర్వాత ఆరోగ్య రొట్టె అని, ఇలా ఎవరు తోచిన వాళ్ళైతే కోరుకొని అయితే రొట్టెలు అయితే వదులుతారండి. మరి అందరికీ కూడా ఈ మొహరం పండుగ స్పెషల్ ఏంటంటే అందరూ ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే మరి అందరి కోరికలు అయితే నెరవేరుతాయని అయితే అందరూ నమ్ముతారండి. చాలామంది అయితే ఈ బారా షాహీద్ బాబా పండుగ ఎప్పుడు వస్తుందని కూడా ఎదురు చూస్తూ ఉంటారండి. వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ కోరికలు కోరుకోవడానికి ఈ సంవత్సరం బారా షాహీద్ బాబా దర్గాకి వెళ్ళి వాళ్ళు మొక్కుకొని ఏదైనా రొట్టె వదిలితేనంటండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే పండగకి వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయంటండి. మరి అందరూ కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారండి. మరి ఈ మొహరం పండుగ, ఈ బారా షాహీద్ బాబా దర్గా పండుగ ఇవన్నీ కూడా అందరికీ బాగా ఒక నమ్మకాన్ని కలిగించే పండుగలండి. మరి నాకు తెలిసినంతవరకు అయితే మరి నేను చెప్పానండి. మరి ఇంతకుమించి అయితే నాకు మరి ఇంకేమీ తెలియదండి.
ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి నా ఛానల్ అయితే అందరూ కూడా చూస్తున్నారండి, అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారండి. నిజంగా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదములు అయితే నేను తెలుపుకుంటున్నానండి. నాకు యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబర్స్ 7K అయితే దగ్గర అయితే వచ్చారండి. ఇంకా అందరూ కూడా నా ఛానల్ అయితే ఆదరించాలని, అందరూ కూడా సపోర్ట్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ కూడా మొహరం శుభాకాంక్షలండి అండ్ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ అండి, బాయ్ బాయ్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ మొహరం శుభాకాంక్షలండి, తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ మొహరం శుభాకాంక్షలండి అండ్ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. అందరూ కూడా నన్ను, నా యూట్యూబర్స్, నా ఫాలోవర్స్ అందరూ కూడా ఈరోజు యూట్యూబ్లో లైవ్లో మెసేజ్లో కూడా నన్ను అందరూ కూడా అక్క మీది మొహరం పండుగ కదా, మొహరం పండుగ మీరు ఎలా చేసుకుంటారు అక్క అని అయితే అందరూ నన్ను అడుగుతున్నారండి. మొహరం పండుగ అంటే మా ముస్లిమ్సే కాదండి, హిందూస్, రాయలసీమలోని, తర్వాత మన ఆంధ్రాలోని ముస్లిమ్స్, హిందూస్, తర్వాత అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ మొహరం పండుగనైతే బాగా జరుపుకుంటారండి. అందరూ కూడా చేసుకుంటారు ఈ మొహరం పండుగ. చాలా అంటే చాలా బాగా చేస్తారండి. మరి మొహరం పండుగ అయితే మేము మా ఊరు వెళ్ళిపోతామండి, ఊర్లోనైతే చేసుకుంటామండి మొహరం పండుగ. ఊర్లో మా గ్రామ పెద్దలు, తర్వాత ఇక్కడ ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు, మా ఊర్లో వాళ్ళందరూ కలిసి అయితే పండుగనైతే చాలా బాగా చేస్తారండి. యూత్ కుర్రోళ్ళంతా కలిసి డబ్బులు కనెక్ట్ చేసి, తర్వాత ఏమిటి మా ఊర్లో ఇంకా ఎవరన్నా ఉన్న వాళ్ళు భోజనాలు పెడతారండి, తర్వాత సర్బత్తులు పంచుతారండి. తర్వాత డబ్బులు అయితే అందరూ డొనేషన్ చేసి మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడతారండి. తర్వాత ఏమొచ్చి ఎవరన్నా ఊర్లో అమరులైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద కూడా గిఫ్ట్లు ఇస్తారండి. అలాగే ఆటల పోటీలు అది పెడతారండి. అన్నీ అయితే చాలా బాగా చేస్తారండి. మొహరం పండుగ అంటే మరి మా ఊర్లో మేమైతే చాలా బాగా జరుపుకుంటామండి. థ్యాంక్ యూ.